హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక సూపర్ డూపర్ ఆడవాళ్ళ ఆరోగ్యప్రదాయని రెసిపీతో మేము ముందుకు వచ్చాను. నేను హాట్ వాటర్ పెట్టాను. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను, పావు టీ స్పూన్, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు. నీళ్ళు ఎసరు రానివ్వండి. ఇట్ టేక్స్ ఓన్లీ 2 మినిట్స్ అండి. కానీ ఆ 2 మినిట్స్ని మనం స్పెండ్ చేస్తే కనుక టిల్లీ కర్రీ సూపర్గా వస్తుంది. ఎసరు రానివ్వాలి కంపల్సరీ, అంటే పూర్తి స్థాయిలో 100 degrees మరగాలన్నమాట. ఎన్ని డిగ్రీస్ మళ్ళీ ఆ డిగ్రీస్ దగ్గర నన్ను అటాక్ చేయకండి. సో మసులుతుంటే నేను ఇదిగోండి 1 by 1 ప్లేస్ చేస్తున్నాను. అన్నీ ప్లేస్ చేశాక కట్టేశాను, మూత పెట్టేస్తున్నా. ఒక 2-3 మినిట్స్ అట్లా ఉండనిస్తాను. మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. 2 or 3 మినిట్స్. 3 మినిట్స్ అయిపోయింది. నేను ఇది స్ట్రెయిన్ చేసి చిల్లులు గిన్నెలు వేసుకొని వస్తాను. ఒక 4-5 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. సో ఇవి నేను వేయించాల్సిన అవసరం లేదు. పోపులో కొంచెం జీలకర్ర వేసుకోండి అండ్ ఇదిగోండి ఉల్లిపాయ. ఇప్పుడు మీకు ఈ టెల్లి బ్లాక్ కలర్లో కూడా మారదు, కర్రీ మంచి కలర్లో ఉంటుంది. ఇదిగోండి మెంతి కూర ఉంటే వేయండి, లేకపోతే వదిలేసేయండి. ఉల్లిపాయను ఒక 2 నిమిషాలు లేదా 2.5 నిమిషాల పాటు వేయించండి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ వేగి లివర్తో పాటు వేగుద్ది. ముందే అంత వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారుతున్నాయి చూసారా. ఈ టైంలో నేను ఈ కర్రీకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను, 1 టీ స్పూన్. పసుపు వేసేస్తున్నాను, పావు టీ స్పూన్. కారం వేసేస్తున్నాను, 1 టీ స్పూన్కి ఎక్కువ, మీరు తిన్నంత కారం. అండ్ 1 టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగ్గించాను. 2.5 మినిట్స్ అవుతుంది ఉల్లిపాయ వేసి మనం. ఇప్పుడు నేను అన్నీ వేసిన తర్వాత టిల్లీ వేసేస్తున్నాను. సో ఇదిగోండి చక్కగా వేయగానే కలిపేసుకుందాం. మీరు ఇప్పటిదాకా చూసిన టిల్లీ కూరలు వేరు, ఈ టిల్లీ కూర కలర్ వేరు. జస్ట్ నీళ్ళు ఆల్రెడీ ఆన్ చేశాను కెటిల్. నీళ్లు వేడెక్కేదాకా మూత పెడతాను, అంటే 30-40 సెకండ్స్ చాలు. ఈలోపు మసాలాలు చూపించిన మీకు. ఇదిగోండి గసగసాలు, జీలకర్ర 1/8 టీ స్పూన్స్, చిన్న కొబ్బరి ముక్క, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు అంతే, 4-5 మిరియాలు, చిన్న జాపత్రి అండ్ చిన్న చెక్క ముక్క, ఒక యాలుక్కాయ, 2 లవంగాలు అంతే. ఇది మొత్తం పేస్ట్ చేసుకొస్తే ఇది. ఇంతకంటే మసాలా వేయకండి. వాటర్ అయిపోయింది, మూత తీసి కొంచెం పోస్తున్నాం. టిల్లీ ఉడకాలి కదా, 1 కప్పు పోస్తున్నాం. మామూలుగా అయితే మసాలా కూడా వేసి వేయించినాక నీళ్ళు పోయొచ్చు, కానీ టిల్లీలో అలా కాదు. మూత పెట్టేశాను. ఒక 3-4 మినిట్స్ సిమ్లో, వాటర్ తగ్గకుండా సిమ్లో అలాగే టిల్లీని ఉడకనిద్దాం. వావ్, 4-5 నిమిషాలు అయిందండి, మంచిగా ఉడుకుతుంది. ఇంకొక 2-3 నిమిషాలు ఉడికితే చాలు. ఇప్పుడు మన మసాలా మేడం వచ్చింది. ఇది జస్ట్ ఇందాక చూపించాను కదా, అదే మసాలా ముద్ద నూరితే ఇలా. గ్రేవీస్లో ఈ మసాలా చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూడండి. మసాలా వేసిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకోండి. కారం ఎలాగో పట్టదు నాకు తెలుసు. ఇంత గ్రేవీగా అవసరం లేదు అనుకునే వాళ్ళు ఇంకొంచెం తక్కువ వాటర్ పోసుకున్నా ఏం కాదు. నాకు కావాలి ఇది. స్మెల్ కోసం కొంచెం కరివేపాకు వేస్తాను. తుంపేస్తే ఇంకా దాని ఫ్లేవర్ని మనం రెట్టించిన వాళ్ళం అవుతాం. మసాలాను ఒక 2-3 మినిట్స్ ఉడకనిద్దాం. 4 మినిట్స్ ఏమో వాటర్లో ఉడికింది, 2-3 మినిట్స్ దీంట్లో ఉడుకుతుంది. మొత్తం ఇప్పటికి 7-8 మినిట్స్ అంతే, ఏం కాదు, చాలు. అంతకుమించి ఉడకొద్దు కూడా. సో ఒక్కసారి తీస్తున్నాను నేను. ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా. ఇవి చివరిలో ముద్దలో కసకస అంటే బాగుంటాయి. మామూలు అప్పుడేమో కొన్నిసార్లు ఏమో పేస్ట్ చేసేస్తాము. ఇది ఇప్పుడు ఇట్లా ఉంచండి. అండ్ ఉల్లికాడలు కూడా పైనంగా చల్లుతున్నాను. దించక ముందు, కట్టేయక ముందు ఇదంతా. అండ్ కొత్తిమీర కూడా చల్లేస్తున్నా ఇప్పుడే. 2 మినిట్స్. ఇది కర్రీ అంటే చూడండి, మనకు కావాల్సినంత గ్రేవీ ఉంది, మంచిగా ఆయిల్ పైకి వెళ్ళింది, చాలు. ఇంకొక సెకండ్ ఉంచిన తప్పే, కేల్కత. సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇట్లా రావాలి మనకి.